అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈరోజు అయితే టేస్టీ అండ్ చాలా నోరూరించే దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. అది కూడా బాస్మతి రైస్తో. నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను దానికోసం ముందుగా 4 లెగ్ పీసులు తీసుకొని చక్కగా వాష్ చేసి పెట్టుకొని దానికోసం అని దాంట్లో వేయడానికి కొద్దిగా ఒక 4-5 మిరపకాయల్ని అలానే వాష్ చేసి ఉంచుకున్న పుదీనా అలానే కొత్తిమీర వాటినేమొచ్చి చక్కగా మిక్స్ చేశానండి. ఆ మిక్స్ చేసిన పేస్ట్ని అనమాట నేను అందులో కలుపుకుంటున్నాను. అలానే పెరుగు కప్పు తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను, అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను, టేస్ట్కి తగ్గ సాల్ట్ తీసుకున్నాను అనమాట. అది ముక్కకి బాగా పట్టాలి కదా. వీటన్నిటిలో ఒక నిమ్మ చెక్క అనేది వేస్తే టేస్ట్ సూపర్ అంటే సూపర్ అనమాట, చాలా బాగుంటుంది. అందుకనే వేసి లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసి వీటిని ముందుగా కలుపుతున్నాను. కలిపి కట్ చేసిన ఎడ్జెసెస్లోనే చక్కగా ఇది అనేది బాగా పేస్ట్ అనేది మిక్స్ అవ్వాలని చెప్పేసి నేను అలా చేస్తున్నాను అనమాట. దాని తర్వాత కొద్దిగా అల్లం తెల్లుల్లి పేస్ట్ను కూడా నేను యాడ్ చేసి మరొకసారి చక్కగా మిక్స్ చేసుకుంటాను. అలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే పైన ఉన్న పెట్టాం కదండి, కోసి కట్ చేసి పెట్టిన వాటిల్లోకి చక్కగా అనేది ఈ మిశ్రమం యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బిర్యానీ ప్రిపేర్ చేసే ముందు దీన్ని కొద్దిగా ఒక అరగంట పక్కన పెట్టామనుకోండి, అది చాలా బాగా పడుతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్ని నెయ్యిని తీసుకున్నాను కడాయిలోకి. అలానే 1 బౌల్ ఆయిల్ తీసుకున్నాను. కావాలనుకునే వారు పూర్తిగా నెయ్యితోనైతే డ్రై చేయొచ్చండి. కాకపోతే నేను 2 మిక్స్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఉన్నాయి కదండి, వీటిని చాలా అంటే చాలా బాగా ఫ్రై చేయాలి. సిమ్లో పెడుతూ అలానే మధ్య మధ్యలో హైలో పెడుతూ మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను అది అలా ఫ్రై అవుతుండగానే ఇక్కడ బియ్యం 3 గ్లాసులు తీసుకున్నానండి. అది కూడా బాస్మతి రైస్ తీసుకున్నాను. అలానే ఈ బాస్మతి రైస్ని ముందుగా ఒక 2 సార్లు అనేది నీట్గా కడిగి వాష్ చేసి మనం దాన్ని తీసుకున్నట్టయితే టేస్ట్ మరింత బాగుంటుందండి. దాంట్లో ఉన్న ఒక వైట్ కలర్ అనేది నీట్గా పోతుందన్నమాట. నేనైతే ఇలానే చేస్తాను. ఇప్పుడు దానికోసం అని నేను 3 గ్లాసులు తీసుకున్నాను కదండి, 6 గ్లాసులు వాటర్ అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. దాంట్లోనే ఇప్పుడు నేను ఈ స్పైసెస్ ఉన్నాయి కదండి, వీటన్నిటిని కూడా వాటిలో యాడ్ చేసుకున్నానండి. చేసుకొని కొద్దిగా నెయ్యి ఎందుకు వేసానంటే అవి అంటుకోకుండా ఉండడం కోసమని, అవి ఉడికించేటప్పుడు అంటుకోకుండా రైస్ అనేది ఉండాలని చెప్పేసి నేను నెయ్యి వేసాను. కావాలనుకున్న వాళ్ళు ఆ ప్లేస్లో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక అరగంట అంటే 30 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలండి. మనం ఇందాక వేయించుకుంటున్న ఆనియన్స్ చూసారా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి మనం చక్కగా తీసేసుకుందామండి. తీసేసుకున్న ఈ ఆనియన్స్ అన్నిటిని పక్కన పెట్టుకొని ఆ మిగిలిన ఆయిల్లోని మనం మరికొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ ఉన్నవారు యాడ్ చేసుకోకర్లేదండి, నాకైతే సరిపోలేదు. అందుకనే నేను నెయ్యిని మరొక 2 స్పూన్లను యాడ్ చేసి ఉంచాను. చూసారా ఎంత బాగా వచ్చాయో, క్రంచీగా చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇప్పుడు మళ్ళీ కూడా నేను వేరేగా చికెన్ కోసం అనేసి స్పైసెస్ని తీసుకున్నాను, మసాలా సామాన్లు అన్నిటినీ కూడా. వీటిని కూడా చక్కగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత ఈ చికెన్ ముక్కలను అయితే అందులో వేసి ఉడికించాలని చెప్పేసి నేను మొత్తం అంతటిని దాంట్లోకి అనేది వేరే బౌల్లో నుంచి తీసి వేసానండి. ఇప్పుడు నేను చక్కగా కలిపాను. నాకు అందులో కలపడానికి అవ్వక చిన్నగా ఉన్న కళాయిలోకి అయితే మార్చాను, ఎందుకంటే కొద్దిగా పెద్ద గిన్నె అయిపోయిందని. నాలా మీరు చేయకండి, చక్కగా ఈజీగా ఉన్న దాంట్లో అయితే చేసుకోండి. అయితే ఇప్పుడు ఈ కళాయిలో చూసారా వాటర్ అనేది ఎంత బాగా వచ్చిందో. అలా వాటర్ వచ్చినంత వరకు బాగా ఆ చికెన్ని మగ్గిస్తే అది మంచిగా ఫ్లేవర్ వస్తాయి. అప్పుడు బాగా ఉడికిన తర్వాత ఫ్రై అయిన ఆనియన్స్ని ఏమొచ్చి అందులో వేసి మరికంతసేపు బాగా ఉడకనివ్వాలి. ఈలోపు అది ఉడికే లోపే మనం ఈ బాస్మతి రైస్ని ఒక 30 మినిట్స్ ఉంచాం కదండి నానబెట్టి, వీటిని కొద్దిగా అంటే 60 to 70% అనేది లైట్గా ఉడకనిచ్చి, అది ఎలా అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తానండి. కొద్దిగా మెతుకు తీసి ఇలా అన్నామనుకోండి, అది కొద్దిగా పగిలినట్టు ఉన్నదనుకోండి, అప్పుడు రైస్ ప్రిపేర్ అయినట్టే. తీసి పక్కన పెట్టుకొని ఒక పెద్ద తప్పేల్లోని లేదంటే ఏది ఉంటే మీకు కన్వెంట్గా అది దాంట్లోనే వచ్చి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోవడం వల్ల ఈ రైస్ని అనేది చక్కగా ఉడికిపోయింది కదండి. ఈ రైస్ని అనేది వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసి మనం పక్కన ఉంచుకున్న మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొత్తిమీర అలానే
చికెన్ ముక్కలు, పుదీనా ఇవన్నీ వేసి అందంగా కొద్దిగా గ్రేవీని వేసి సర్వ్ చేసుకున్నామండి. దానిపైన మరొక లేయర్ రైస్ అనేది చక్కగా నీటిలోంచి వడకట్టి జాలి లాంటి గరిటె ఉంది కదండి, అలాంటి గరిటెతో తీసుకున్నామంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. నేను మిగతా 2 ముక్కల్ని కూడా వేసి మిగతా ఉన్న గ్రేవీని మొత్తం అందులోకి వేశాను. అలాగే కొత్తిమీర, పుదీనా అన్నీ వేశాను. దాని మీద మళ్ళీ కొద్దిగా రైస్ అనేది యాడ్ చేసి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అలానే కొత్తిమీర మిగతావన్నీ కూడా చక్కగా వేసి బాగా మంచి లుక్ వచ్చేటట్టు అయితే నేను వేసానండి. మొత్తానికి ఇప్పుడైతే దాని మీద గట్టిగా మూత పెట్టి గాలి తగలకుండా దాని మీద కొద్దిగా బరువు పెట్టి 10 నుంచి 12 నిమిషాలు ఉడికిస్తే ఇంకేంటండి, టేస్టీ బిర్యానీ రెడీ అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఓకే బాయ్.